హాయ్ గైస్. మహేంద్ర సింగ్ ధోనికి బ్యాటింగ్ టెక్నిక్ తెలియదంటున్న తెలుగు క్రికెటర్. అయితే ఎందుకు అతను ఎవరు, ఇలా చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది మాస్టర్ మైండ్ ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ బాక్స్లో MSD7 అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్లో తనదైన ముద్ర వేశారు. కెప్టెన్గా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్గా నిలిచిన మాహి బ్యాటింగ్లోనూ తనదైన సత్తా చాటారు. వరల్డ్ బెస్ట్ పిలిసర్గా పేరు తెచ్చుకున్నారు. బౌలర్ ఎవరైనా, ప్రత్యర్థి ఎవరైనా అలవగ్గా బౌండరీలు బాధేస్తారు. 42 ఏళ్ల వయసులో కూడా ఇటీవల ముగిసిన ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున సిక్సర్ వర్షం కురిపించారు. ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న ధోనిపై తాజాగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2024లో యంగ్ ప్లేయర్ మరియు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి వెలుగులోకి వచ్చారు. సన్ రైజ్ తరఫున కీలక ఇన్నింగ్స్లో ఆడుతూ ఒకసారిగా దూసుకొచ్చారు. యాసరేజ్ తరఫున 2024 సీజన్లో 303 పరుగులు చేసి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నారు. ఇప్పుడిప్పుడే క్రికెట్లో తన మార్క్ వేస్తున్న నితీష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలు నిలిచారు. ఏకంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్పై హాట్ కామెంట్లు చేశారు. విరాట్ ధోనికి టాలెంట్ ఉంది, కానీ అతడి బ్యాటింగ్లో టెక్నిక్ లేదన్నారు. విరాట్ కోహ్లీతో పోల్చుకుంటే మహీ బ్యాటింగ్లో ఆ రేంజ్లో టెక్నిక్ కనిపించదని నితీష్ అన్నారు. హీరో కార్తికేయతో సంభాషణ భాగంగా నితీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నితీష్ కామెంట్స్పై వ్యతిరేకత పెరుగుతుంది. నిజానికి ధోని టెక్నిక్ గురించి పక్కన పెడితే ఒక దిగ్గజ ప్లేయర్ గురించి ఒక యంగ్ ప్లేయర్ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక సీజన్లో బాగా ఆడినంత మాత్రం లెజెండ్ మాహీ గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదంటూ నితీష్ చురుకులు అంటిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ధోని బ్యాటింగ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.